కావాలంటే మీరు పెళ్లి తర్వాత మీట్ చేసుకోవచ్చుగా. మా బేటీని మేమే కదా చూసుకోవాలి. శక్తి, నా ఎంగేజ్మెంట్ కి నువ్వు రాకపోతే ఎలా? శక్తి, నాకు తెలుసు నీకు అర్థం కాదని. నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నా. నీకు కావలసింది తను వద్దనుకుంటే అందుకు తన మీద కోప్పడ్డం న్యాయం కాదు. ఇద్దరికీ మంచిది కాదు, అది మీ దోస్తికి కూడా మంచిది కాదు. అందరూ నీలా కాదు శక్తి. నువ్వు నిశ్చితార్థానికి రాకపోతే పింకీ బాధపడుతుంది. తుమి ఉస్కి బెస్ట్ ఫ్రెండ్ హో. నీ అంగీకారం తనకి చాలా ముఖ్యం. తప్పకుండా వస్తాను. తనతో చెప్పు, నా మనసేం బాలేదు. ఇందులో తన తప్పేం లేదు. ఒక్కోసారి అలా జరుగుతుంది. జూలై 6th కదా, తప్పకుండా వస్తాను. శక్తిజీ, జీవితంలో మీరు మనసారా కోరుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటి? వాట్ వుడ్ యు ఆస్క్డ్ ఫర్? ఒక్కటే అని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ సే మీకు ఎవరో ఒక వరం ఇచ్చారు, 1 wish. మీరు 15, 16 ఉన్నప్పుడు మీరు ఏం కోరుకునుంటారు? Shaktiji, do you have an answer? Yes. ఏమా శక్తి, సినిమాలో నటిస్తున్నావుటగా? అవును. బాగుంది బాగుంది. అరే భయ్య, ఎంతసేపు? పింకీ! గెస్ట్ లో వచ్చేస్తారు. ఆంటీ, నేను శక్తిని. తలుపు తెరవండి. వాచ్మెన్ అంకల్. హాయ్ ఆంటీ, పింకీ ఎక్కడా? నమస్తే బాబీ. నమస్తే. నమస్తే. హాయ్. ఆంటీ, పింకీ రెడీ అయిందా? నేను రెడీ అవుతాను. డ్రెస్ కూడా తెచ్చుకున్నాను. ఇద్దరం కలిసి రెడీ అవుతాం. నువ్వు ఫంక్షన్కి రావని పింకీ నాతో చెప్పిందే. రానని చెప్పిందా? ఆజ్ షూటింగ్ ఉందని కూడా చెప్పింది. షూటింగ్ ఉన్నా ఇది మిస్ చేసుకోలేను కదా. దీపక్ భయ్యా, హాయ్. ఓకే ఆంటీ, నేను వస్తానని దీపక్ భయ్యతో చెప్పాను. ఈ రోజు నువ్వు రాకుండా ఉండాల్సింది. ఇది మా ఫ్యామిలీలో జరిగే ఏక్ ఛోటా ఫంక్షన్. మన ఖాందాన్ వాళ్ళు మాత్రమే వస్తారు.
పింకీ శక్తి రుకో. పింకీ ఎక్కడికి వెళ్తున్నావు? పింకీ తయారవుతోంది. పింకీ నేను ఆ రోజు నీతో అలా మాట్లాడానని కోపమా? నా మీద కోపంగా ఉందా? ఊరంతా తుమారా పోస్టర్ ఉందట. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ పోస్టర్లలో ఉండేది తుమే హోనా? అవునంటీ, అది నేనే. పింకీ వాళ్ళ బాబాకి మీ అమ్మ సినిమా నటి అని తెలిసి ఉంటే నిన్ను ఈ ఇంట్లోకి రాని ఇచ్చేవారు కాదు. అదే మీ ఫీలింగ్ అయితే నేను వచ్చేదాన్ని కాదా ఆంటీ? వెసా నహీ ఏ శక్తి. నువ్వంటే మా అందరికీ ఇష్టమే. నువ్వు మంచి అమ్మాయివి, మంచిగా చదువుతావు. మీ అమ్మ గురించి కోయి కుచ్ భీ కహే, నీ గురించి మాకు బాగా తెలుసు శక్తి. పింకీ, అందుకైనా ఎప్పుడు నువ్వు మా ఇంటికి రాంది? ఎప్పుడు నేనే ఇక్కడికి రావాలి అంతేగా? మీ వంటవాడు పన్నీర్ చేశాడు, చెన్నా చేశాడు అని చెప్తుండేదానివి. ఎందుకంటే ఆ గోడను దాటడం నీ వల్ల కాదు కదా. పింకీ కాబోయే వాళ్ళ ఇంట్లో చాలా ఆచారంగా ఉంటారు. నీ గురించి మాకు బాగా తెలుసు శక్తి. కానీ వాళ్ళు తప్పుగా అనుకుని పెళ్లిలో ఏదైనా గొడవ చేస్తే? కావాలంటే మీరు పెళ్లి తర్వాత మీట్ చేసుకోవచ్చుగా. మా బేటీని మేమే కదా చూసుకోవాలి. పింకీ, నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నావా? పింకీ ప్లస్ శక్తిది అక్క చెల్లెళ్ల బంధం. ఆ? శక్తి, ఏమైంది శక్తి? బతా. చోటీ మా నన్నేమి చేయమంటావు? చూడదు. క్యా హువా చిన్నమ్మా? ఎందుకు తను అలా వెళ్ళిపోతోంది? శక్తి పాప, శక్తి పాప, ఊరంతా నీ పోస్టర్లు అంటించారు. అందులో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? మా ఆయనతో కూడా నువ్వు నాకు తెలుసని చెప్పాను, అయినా కూడా ఆయన నమ్మలేదు. చిన్నపిల్ల కదా తను, తన దగ్గర ఎందుకు చిన్నమ్మ ఇలా మాట్లాడావు? అంతేనా? ఇల్లు. నేను నాకు కావాలనుకున్నదల్లా నాకని ఓ ఇల్లు. ఇల్లంటే కేవలం రాళ్ళు రప్పలతో కట్టింది కాదు, అది ప్రశాంతతకు నెలవైనది. మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే మనశ్శాంతిని చేకూర్చాలి, సొంతం అని అనిపించాలి. నా ప్రపంచాన్ని నేను సొంతం చేసుకోవాలనుకున్నాను. మీ కోరిక తీరింది కదా? తీరేలా సాధించాను.